హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ జర్మన్ ఐరిస్-T ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనడానికి ప్లాన్ చేస్తుంది అని రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల కవర్ చేయడం కుదరలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ మొత్తాన్ని మార్చేలా ప్లాన్ చేస్తున్నట్టు కనబడుతుంది. చైనా 250 కిలోమీటర్ల రేంజ్ ఉన్న HQ-9 లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో 125 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎక్స్పోర్ట్ వర్షన్ని పాకిస్తాన్కి అమ్మింది. దీనితో పాటు 70 కిలోమీటర్ల రేంజ్ ఉన్న HQ-16లో LY-80N పేరుతో 40 కిలోమీటర్ల రేంజ్ వర్షన్ని ఇచ్చింది. ఈ రెండు కూడా ఆపరేషన్ సింధూర్లో మన జెట్స్ లాంచ్ చేసిన బ్రహ్మోస్, స్కాల్ప్, ర్యాంపేజ్ లాంటి మిజైల్స్లో ఒక్కదాన్ని కూడా స్టాప్ చేయలేకపోయాయి. కనీసం స్టాప్ చేశామని పాకిస్తాన్ క్లెయిమ్ కూడా చేయలేదు. దీనివల్ల టెర్రర్ క్యాంప్సే కాకుండా 13లో 11 ఎయిర్ బేస్లు సీరియస్గా డ్యామేజ్ అయ్యాయి. సో అందుకేనేమో HQ-9లా సిమిలర్ రేంజ్ ఉన్న టర్కిష్ సైపర్ ఎయిర్ డిఫెన్స్, అలాగే HQ-19కి సిమిలర్గా ఉండే జర్మన్ ఐరిస్-T సిస్టమ్స్ని కొనాలని చూస్తుంది. అయితే ఈ ఐరిస్-T డీల్ మాత్రం ఖచ్చితంగా ఇండియా వరి అవ్వాల్సిన విషయం. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్లో 3 ఇయర్స్ నుండి దీని స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ని చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో ఈ సిస్టమ్ రష్యన్ క్రూజ్ మిసైల్స్ని షూట్ డౌన్ చేస్తున్న చాలా వీడియోస్ ఉన్నాయి. జర్మన్ కంపెనీ దీన్ని డెవలప్ చేశాక జర్మన్ గవర్నమెంట్ వీటిని యుక్రెయిన్కి ఇచ్చి పర్ఫార్మెన్స్ నచ్చాకే వీటిని సొంత మిలిటరీ కోసం ఆర్డర్ చేసింది. ఈ ఐరిస్-Tలో 2 వర్షన్స్ ఉన్నాయి. ఒకదానికి 40 కిలోమీటర్ల రేంజ్ ఉన్న మిజైల్స్ ఉంటాయి, ఇంకో దానిలో 12 కిలోమీటర్ల రేంజ్. రెండింటినీ కూడా మెయిన్గా క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ని డౌన్ చేయడానికి యుక్రెయిన్ ఎక్కువగా వాడుతుంది. యుక్రెయిన్ దగ్గర 2 వర్షన్స్ కలిపి 11 బ్యాటరీస్ ఉన్నాయి. బ్యాటరీలో 3 లాంచర్స్. వీటిని ముఖ్యమైన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ దగ్గర పెట్టింది. అయితే ఈ సిస్టమ్కి యుక్రెయిన్ చాలా హైప్ కూడా ఇస్తుంది. ఈ నెలలోనే ఒకసారి 7 క్రూజ్ మిసైల్ని డౌన్ చేసింది. ఇంకోసారి ఒక లాంచర్ మొత్తం 8 మిజైల్స్ని 30 సెకండ్స్లోనే ఫైర్ చేసి 8 క్రూజ్ మిసైల్స్ని డౌన్ చేసింది. 100% సక్సెస్ రేట్ అని క్లెయిమ్ చేసింది. ముఖ్యంగా కొన్నిసార్లు ఇదే సిస్టమ్ ఓనిక్స్ మిజైల్ని కూడా డౌన్ చేసింది అని క్లెయిమ్ చేసింది. ఈ ఓనిక్స్లో అడ్వాన్స్డ్ వర్షనే బ్రహ్మోస్. సో పాకిస్తాన్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయ్యాక ఎయిర్ బేస్లలో హై సక్సెస్ రేట్తో మిజైల్స్ని డౌన్ చేసే ఒక సిస్టమ్ని మోహరించాలి, ముఖ్యంగా బ్రహ్మోస్ని స్టాప్ చేయాలి అనే ప్లాన్తో ఈ ఐరిస్-T సిస్టమ్ కోసం వేట మొదలుపెట్టింది. రిపోర్ట్స్ని బట్టి జర్మనీ పాకిస్తాన్కి కూడా ఈ సిస్టమ్ని మార్కెటింగ్ చేస్తుంది. మరి ఈ సిస్టమ్ బ్రహ్మోస్ని స్టాప్ చేయగలదా? రష్యా 2022లో వార్ స్టార్ట్ అయిన కొన్ని నెలల నుండి ఈ ఓనిక్స్ మిజైల్స్ని వాడటం మొదలుపెట్టింది. రష్యా దగ్గర మిగిలిన మిజైల్స్ కంటే ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఎందుకంటే వీటిని కేవలం షిప్స్ మీద దాడి చేయడానికే మోహరించింది, కానీ యుద్ధం మొదలయ్యాక ల్యాండ్ మీద వాడింది. 2023లో కూడా 100% సక్సెస్ రేట్, అంటే ఒక్క మిజైల్ని కూడా యుక్రెయిన్ స్టాప్ చేయలేకపోయింది. స్వయంగా యుక్రెయినే ఈ ఓనిక్సే పెద్ద ప్రాబ్లం అయిందని ఒప్పుకుంది. అయితే 2024లోకి వచ్చేసరికి కొన్నిసార్లు ఈ ఐరిస్-T దాన్ని డౌన్ చేసింది అని క్లెయిమ్ చేస్తూ వస్తుంది. నిజంగా డౌన్ చేసిందో లేదో చెప్పలేం, కానీ అందులో కూడా ఓవరాల్ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. లాస్ట్ ఇయర్ ఆగస్టులో యుక్రెయినియన్ మీడియా నుండి వచ్చిన రిపోర్ట్ ఇది. యుక్రెయిన్ ఏం చెప్పిందంటే అప్పటి వరకు రష్యా మొత్తం 211 ఓనిక్స్ మిజైల్స్ని ఫైర్ చేసింది. అందులో 12 మిజైల్స్, అంటే కేవలం 5.7% సక్సెస్ రేట్తోనే వాటిని డౌన్ చేశామని చెప్పింది. సో ఓనిక్స్ యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్పై క్లియర్ విన్నర్ అని అర్థమవుతుంది. కానీ పాకిస్తాన్ సబ్సానిక్ క్రూజ్ మిసైళ్లపై హై సక్సెస్ రేట్ ప్లస్ యుక్రెయిన్ అప్పుడప్పుడు ఓనిక్స్ని డౌన్ చేశామని క్లెయిమ్ చేయడం వల్ల దీని మీద కన్ను వేసింది. ఈ ఓనిక్స్ మిజైల్ స్పీడ్ అనేది మ్యాక్ 2.5, 2.6 మధ్య ఉంటుంది. బ్రహ్మోస్ మ్యాక్ 2.8. బ్రహ్మోస్కి ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే టార్గెట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు హై స్పీడ్తో టర్న్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఎయిర్ డిఫెన్స్ మిజైల్స్ అనేవి బ్రహ్మోస్ని చేజ్ చేయడం ఇంకా కష్టం. ఓవరాల్ పాకిస్తాన్ ఐరిస్-T పర్ఫార్మెన్స్ ప్లస్ ఓనిక్స్ని స్టాప్ చేసింది అనే క్లెయిమ్స్ని బేస్ చేసుకొని ఈ సిస్టమ్ కావాలంటుంది. కానీ ఓనిక్స్కి అగెనిస్ట్గా ఈ సక్సెస్ రేట్ 5.7% మాత్రమే. బ్రహ్మోస్కి అగెనిస్ట్గా అయితే సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు,
లేదా ఆపరేషన్ సింధూర్లో జరిగినట్టే 0% అవ్వచ్చు. కానీ బ్రహ్మోస్ని తప్పిస్తే స్కాల్ప్, ర్యాంపేజ్ లాంటి మిజైల్స్ని ఐరిస్-T సిస్టమ్ స్టాప్ చేయగలదు. ఇలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ముందు నాశనం చేస్తేనే ఈ మిజైల్స్తో దాడి చేయడం ఈజీ అవుతుంది. అయితే జర్మనీ ఇండియన్ నేవీకి 6 సబ్మెరైన్స్ని సప్లై చేసే ప్రాజెక్ట్ 75Iలో విన్ అయింది. ప్రైజ్ గురించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇండియా తమ డిఫెన్స్ సప్లయర్స్ ఏ దేశాలైతే ఉన్నాయో వాటిని పాకిస్తాన్కి వెపన్స్ని సప్లై చేయకుండా ఆపేస్తుంది. రష్యా చైనాకి ఆయుధాలను ఇస్తుంటే మాత్రానికి యాక్సెప్ట్ చేసింది. మరి జర్మనీ కూడా 2 దేశాలకి ఇలా వెపన్స్ని ఇస్తుంటే ఊరుకుంటుందా లేదా పాకిస్తాన్కి అమ్మకుండా ఆపేస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా సరే జర్మనీ అయితే అమెరికా టైప్లోనే ఒక రిలయబుల్ పార్ట్నర్ అయితే కాదు. ఇలా చాలా దశాబ్దాల నుండి యుద్ధాలు చేస్తున్న 2 దేశాల్లో 2 సైడ్స్కి వెపన్స్ ఇవ్వడం అనేది తప్పు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.